ఒక చెట్టు ఎండిపోతే కూడా సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన సందర్భాన్ని మనం చూడడం జరిగింది. అంటే సర్పంచ్ అంటే ఆయన పాలనాపరమైన గైడ్‌లైన్స్ ఒక గ్రామ సెక్రటరీకి అప్పగిస్తాడు. కానీ సెక్రటరీని వదిలిపెట్టి సర్పంచ్‌ను సస్పెండ్ చేయడం ఇట్లా చాలా అనేక రకాల నష్టాలు గతంలో జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మనకు సర్పంచ్ పాలనలో అంటే అకౌంట్‌లో పడితే ఆ నిధులను కూడా ఇట్లా సర్పంచ్‌కు అవుపడుతుంటాయి. వెంటనే సాయంత్రం వరకు ఆ నిధులు మళ్ళీ వేరే ఖాతాలోకి వెళ్ళిపోవడం వల్ల అటు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా దుర్వినియోగం జరగడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా సరైన సమయంలో ఇవ్వకపోవడంతో సర్పంచులే ఉదాహరణకు గ్రామ పారిశుద్ధ్యానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బులు వీళ్ళ చేతులకి వెళ్ళి పెట్టుకోవడం, గ్రామంలో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు వీళ్ళ చేతులతో పెట్టుకున్న తర్వాత దాదాపు మొన్న 2025లో జరిగిన ఎన్నికల వరకు కూడా వాళ్ళకు నిధులు రాలేదు. ఇప్పటికీ ఆ పాత సర్పంచుల నిధులు మనకు పెండింగ్లో ఉండడం జరిగింది. మరి ఈరోజు మహాత్మా గాంధీ చెప్తాడు, గ్రామ స్వరాజ్యాలు పట్టుకొమ్మలని చెప్తాడు. కానీ సర్పంచుల యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలకు సంబంధించి గ్రామ అభివృద్ధికి సంబంధించిన విశిష్టతను ఈరోజు మన ప్రభుత్వాలు మొత్తం కూడా ఒక గొడ్డలిపెట్టిలాగా మారినాయి. మరి గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనకు అనేక సందర్భాల్లో చదివినా కూడా మరి ఇప్పటి వరకు కూడా పాత సర్పంచుల బకాయిలు రాలేదు. మరి కొత్త సర్పంచులైనా ఇప్పుడు ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఒక గ్రామానికి ఒక సంవత్సరానికి ఎంత లేదైనా ఒక 50 లక్షల రూపాయల నుండి మేజర్ గ్రామ పంచాయతీలకు ₹1 కోటి డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బులు కేటాయించకపోతే మరి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. మరి అదేవిధంగా సర్పంచ్కు ఒక గౌరవ వేతనం ₹20,000 తగ్గకుండా ఒక గ్రామ సర్పంచ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో ఈరోజు మొత్తం కూడా అందరూ చైతన్యమయ్యారు. మరి ఇలాంటి చైతన్యమైన సందర్భాల్లో గ్రామ సర్పంచులు కూడా మరి వాళ్ళ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ అభివృద్ధికి పాటుపడాలని మరి పెద్దలు చిరంజీవులు సార్ గారు చాలా గొప్పగా మా బాలరాజన్న, అదేవిధంగా చిరంజీవులు సార్ గారు, విశారదనన్న, ఈ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా ఇంటలెక్చువల్స్ ఫోరం వాళ్ళు మరి ఇలాంటి పుస్తకాలు తీసుకురావడం చాలా సంతోషదాయకం.